కలియుగం ఆఖర్ల పాపకార్యాలు పొట్టు పొట్టు జరుగుతాయని పురాణాలల్లా ఇదివరకే రాసిపెట్టిండ్రు మన ఋషులు. మోసాలు అధర్మం పెరిగి జనాలు అబద్ధాలకు దొంగతనాలకు అలవాటు పడతారట. విలువలు అసలే ఉండేయట. పాపకార్యాలే తప్ప మంచన్న ముచ్చట ఎరగరటనొల్ల నరమానవులు. అంతేకాదు మనల్ని ఏలే పాలకులే దొంగలుగా మారి దోసుక తింటారట. కలియుగం కొసాకర్లా విష్ణువు కల్కి అవతారం ఎత్తి అసంటి పాపాత్ములందరినీ శిక్షించి మళ్ళా ధర్మ సంస్థాపన చేస్తాడట. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకోసమనంటే కలియుగం ఆఖర్ల జరగాల్సిన దారుణాలన్నీ కలియుగం శాలైన మొదట్లోనే జరుగుతున్నాయో. కావాలంటే చూడుండ్రి మీరే. పెయ్యంగనోళ్ళు దొంగల్లా కలిసిండ్రని ఈ నలుగురు అంగనోళ్లను చూడుండ్రుల్లా ఎల్లమ్మ గుడిలా ఏం కార్యం ఎలుగబెడుతుండ్రో. ఈళ్ళ మొఖాలు మండ, ఈళ్ళ గత్తర్రాను, ఈళ్ళకి జట్టలు ఉట్ట. పొద్దాక భక్తులంతా అమ్మవారిని దర్శనం చేసుకొని కష్టాలు చెప్పుకొని ఉండీల పైసలేసిపోతా అంటే ఇగో ఇట్లా అద్దుమ రాత్రి తాళాల వలగొట్టి సరంజామ వట్టుకొచ్చి గుడిలో జొచ్చి ఉండికి కన్నమేసి ఉన్నదని తుడుచుకపోయిండ్రు. మళ్ళా లేశాలు ఎట్లున్నాయో చూస్తాండ్రు కదా. ఏదో కొలువేలుగా పెట్టినట్టు నీల మంగీలు, నల్ల పాయింట్లు, కాళ్ళకు బూట్లు, డ్రెస్ కోడ్ కూడా ఫాలో అయితున్నట్టున్నారు. ఈల ఈగురంలో మనువయ్య మళ్ళొక్కడు కూడా తక్కువ లేడు. దొంగతనాలు చేసిన సొమ్ము తినుకుంటా బగ్గ బలిసి అట్ట కట్టున్నారు. ఏదన్నా అంగవాడి పని చేసుకొని బతకొచ్చు ముద్దుగా, కానీ చెమటెల్లని పని ఎంచుకున్నారు. నెల్లూరు జిల్లా దత్తులూరు మండలం నర్రవాడి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి గుడిలో దొంగలు చేసిన ఉద్దారకముల్లాగిది. ఐతారం అందరికి సెలవైతే అదే రోజు నడిజాం రాత్రి ఊరోళ్ళంతా గాఢ నిద్రలుండంగా డ్యూటీ ఎక్కిండ్రు ఈ నలుగురు బట్టెవాజ్గాళ్ళు. నెత్తికి మంకీ క్యాపులు, చేతులకు గ్లౌజులు దొడుకొని ఉండి వలగొట్టి నగదు పట్టుకొని పోతా అంటే ఊరోళ్లకు కొందరికి తెలివచ్చిందట. దొంగలకు అడ్డం తిరిగిండ్రు గాని బండరాళ్ళు ఇసిరి పరారైండ్రట. ఇలా కండ్లల్ల కారం గొట్ట. సీసీ కెమెరాలల్ల దొంగతనం సినిమా మొత్తం రికార్డ్ అయ్యింది. పోలీసులు సుతం దొంగలకు సినిమా చూపించేందుకు రంగంలోకి దిగిండ్రు గాని మరి దొంగ బద్మాషిగాళ్ళు దొరుకుతారో దొరకరో ఆ ఎల్లమ్మ తల్లికే తెలియాలి. దొరకకుంటే దొంగల భరతం బట్టంగా ఆ తల్లి మహిమే చూపెట్టాలని అనుకోవట్టిండ్రు నర్రవాడ ఊరోళ్ళు.